హాయ్ అండి. రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూపిస్తా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలండి: 1 టీ స్పూన్ మిరియాలండి, పావు టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్స్ జీలకర్ర అండి, 4 టీ స్పూన్స్ ధనియాలు, 4 రెమ్మలు కరివేపాకండి, 10 to 15 ఎండుమిర్చి అండి, కొద్దిగా పసుపు, ఇంగువ అండి. అంతే అండి. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అన్ని సిమ్లోనే వేయించుకోవాలి నెమ్మదిగా. తర్వాత ధనియాలండి, ధనియాలు కూడా వేసుకొని నెమ్మదిగా తక్కువ మంట పైన బాగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ పొడి చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని తక్కువ మంట పైనే బాగా వేయించుకోవాలండి. ఈ పౌడరు రసంలోకి, టమాటా చారులో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ కూడా చేయండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి చిన్న మంట పైనే. నెమ్మదిగా వేయించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆపేసేసి అండి, కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా చిటికెడంతా ఇంగువ అండి వేసుకొని పెట్టుకోవాలి. ఆ వేడికి అది కొంచెం ఇలా అవుతుందండి, బాగా సరిపోద్ది ఆ వేడికి. దాన్ని ఇలా పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా అండి పొడి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొద్దిగా గల్లుప్పు వేసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకొని అది చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకోవాలండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.